వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దెబ్బతిన్న రోడ్లను పట్టించుకొని అధికారులు, నరకప్రాయంగా మారిన ప్రయాణం. నంద్యాల శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ. కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల. చంద్రబాబును కామెంట్ చేసే ధైర్యం, సత్తా ఎవరికీ లేదు. మంత్రి సంధ్యారాణి. నంద్యాల జిల్లాలో 19 బార్లకు ఈ నెలలో టెండర్ల ప్రక్రియ గడువు ముగింపు. ఏపీఎస్పీసీఎల్ సోలార్ కు కేటాయించిన భూములను పరిశీలించిన జేసీ విష్ణుచరణ్. డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాల అకాడమీల విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన సదస్సు. దెబ్బతిన్న తోగడ్చీడు గ్రామంలోని దళిత కాలనీలో రోడ్డు వెళ్లేందుకు మార్గం లేక రోడ్డుపై నిల్వ ఉండి దుర్వాసన. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తిన అధికారులు. మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలపడానికి అదోని నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర. బాబోయ్, ఇవేం రహదారులు! ఏ రోడ్డును చూసినా, ఏ ప్రాంతంలో చూసినా గుంతలే. ఏ రోడ్డును చూసినా, ఏ ప్రాంతంలో చూసినా గుంతలే. ప్రధాన రహదారుల నుంచి అంతర్గత రోడ్ల దాకా సాఫీగా ప్రయాణించేందుకు వీలు లేకుండా ఉంది. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నంద్యాల నూనెపల్లి జంక్షన్లో రహదారులు మొత్తం గుంతలమయం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. మరమ్మతులకు నోచుకుని రహదారులు దెబ్బతిన్న రోడ్లను పట్టించుకునే అధికారులు, నరకప్రాయంగా మారిన ప్రయాణం. గుంతలమయంగా మారిన రోడ్లపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతలకు కనీసం మరమ్మతులైనా చేయాలని ప్రజానికి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు చాలా ఘోరంగా ఉందన్న. రోడ్డు ఎట్లుందో రోడ్డు మరీ ఘోరం. ఇంత గుంతల ప్రభుత్వం పట్టించుకోవాలన్నా. మా పరిస్థితే బాగాలేదు. గుంతలు ఎక్కువైనాయి కదా, ఎక్కువైనాయన్న గుంతలు. ఎక్కువ వల్ల గుంతలు ఎక్కువైనాయి. లారీలు ఓవర్ సైడ్ వచ్చి అంత చాలా ఇబ్బంది అయింది. నంద్యాల శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కూటమి సభ్యులు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. స్థానిక నంద్యాల పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ గణేశోత్సవ సమితి ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకోవాలని వినాయకుని మండపాల వారికి అండదండగా ఉంటామని తెలిపారు. గౌరవ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి కరపత్రాలను విడుదల చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో గణేష్ మండప నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా గణేశోత్సవ సమితిని సంప్రదించాలని తెలిపారు. గణేష్ ఉత్సవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు జరిపిన 31వ తేదీన నిమజ్జనానికి 3 రకాల ప్లేస్లు అంటున్నారు. కానీ ప్రధానంగా మనం చెరువుకట్లో నిమజ్జనం చేయటం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని సూచనలు స్టేట్ నుంచి రావటం జరిగింది. వాటిని తప్పనిసరిగా ఫాలో కావాల్సిందిగా మండప నిర్వాహకులందరినీ కోరుతున్నా. అందరూ కూడా రాత్రిపూట ఉదయం రాత్రి
మండపంలో సామూహికంగా హారతి ఇవ్వాలి అన్నటువంటిది ఒకటి. అదేవిధంగా మండపం దగ్గర భజనలు, సంకీర్తనలు, హరికథలు, కోలాటలు, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అలాగే మండపాల వద్ద 24 గంటలు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ప్లాస్టిక్ అలంకరణలు మానుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులతోటి అలంకరించేటువంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కుటుంబంలోనే అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్టుగా చేయాలి. ఆ తర్వాత వాహనాన్ని మనం ఏ రూట్లో అయితే ఇచ్చామో ఆ రూట్లోనే నడుపుతూ వాటి వెంట భజన మరియు సంకీర్తనం చేస్తూ మంచి భక్తిభావంతో వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ నిమజ్జనం రోజున కానీ మండపాల దగ్గర కానీ మద్యపానీయాలు సేవించి అక్కడికి వెళ్ళకూడదు అన్నటువంటి నియమాన్ని కూడా మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే పిల్లల జోబులో తల్లిదండ్రుల యొక్క ఫోన్ నెంబర్లను జోబులో ఉంచి మనం పిల్లల్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మండపాల దగ్గర అశ్లీల వేషాలు, నృత్యాలు, గీతాలు ఇట్లాంటివి చేయకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గణేష మహోత్సవం కులమతాలని అతీతంగా సమరసతోటి జరుపుకోవాలి అన్నటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులని వాడడాన్ని నిషేధించాలి అన్నటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నారు. కాబట్టి మండపాల నిర్వాహకులు ఈ సూచనలు గమనిస్తూ మనం గణేష్ ఉత్సవాన్ని ఘనంగా నంద్యాల పట్టణంలో, నంద్యాల జిల్లాలో జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అందరికీ జై శ్రీరామ్, జై గణేష. 2025 సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఈసారి మన రాష్ట్రంలో వచ్చిన మార్పు ఏమంటే, మనకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పడింది. రాష్ట్రానికి అనుబంధంగా జిల్లాలు, జిల్లాలకు అనుబంధంగా తాలూకాలు, తాలూకాలకు అనుబంధంగా మండలాలు, ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఏ సమస్య వచ్చినా ఆ స్థాయిలో పరిష్కరించడానికి మనకు కొత్త కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని, అలాగే హోమ్ మినిస్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని కలిసి ఈసారి హిందూ సమాజం షరతులు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, క్యూఆర్ కోడ్లు, జీపీఎస్ సర్వేలు ఇవన్నీ ఏం లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా ఎక్కడైతే మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నామో వాటి వివరాలు, ఏ రోజు నిమజ్జనం, సాంస్కృతిక కార్యక్రమాలు, విగ్రహం ఎత్తు, వీటి వివరాలతో సింగిల్ విండో ద్వారా సంబంధిత డిపార్ట్మెంట్లకు ఒకసారి సబ్మిట్ చేస్తే వినాయక చవితి కార్యక్రమం సజావుగా జరుపుకోవచ్చు. నంద్యాల జిల్లాలో ఉన్న వినాయక భక్తులందరికీ, మండప నిర్వాహకులందరికీ జిల్లా తరపున మనం హామీ ఇస్తున్నాం. ఏదైనా సమస్యలు వచ్చే జిల్లా ఉంది, జిల్లాకు సమస్యలు వచ్చే మనకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ప్రశాంతంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వ అధికారులు మనకు వ్యతిరేకం కాదు, వారి సహకారంతో ఈ కార్యక్రమాలను సంతోషంగా జరుపుకుందాం. ఆధ్యాత్మిక భావనతో, దైవ చింతనతో సంతోషంగా జరుపుకుందాం. విగ్రహాలు పెట్టే స్థలం కావచ్చు, అక్కడ కరెంట్ ఏర్పాట్లు కావచ్చు, నిమజ్జనం రోజు కావచ్చు, ఊరేగింపులో నిమజ్జనం చేసే ప్రదేశంలో నీటి దగ్గర కావచ్చు, చాలా జాగ్రత్తలతో, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి సమస్యలు లేకుండా అందరూ వినాయక చవితిని ఆనందంగా జరుపుకుందాం. అందరూ ఆనందంగా ఇళ్లకు వెళ్దాం. ఈ 2025 సంవత్సరం వినాయక చవితి ఒక కొత్త రూపంలో ఈ పెద్దల ఆధ్వర్యంలో సహకారంతో మనం వినాయక పండుగ చేసుకుందాం. అందరికీ జై శ్రీరామ్. కూలీ చేసే వారి నుంచి కోటీశ్వర్ల వరకు ప్రతి ఆడపడుచుకు మహిళలందరికీ అద్భుతమైన వరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చాడని, ఏపీలో రాష్ట్రమంతా ఉచితంగా ప్రయాణం చేసేందుకు మహిళలకు ఒక అద్భుతమైన వరం కల్పించిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం అని మంత్రి సంధ్యారాణి అన్నారు. చంద్రబాబును కామెంట్ చేసే ధైర్యం, సత్తా ఎవరికీ లేదన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, పరిపాలన చేయాలన్నా విజన్ ఉన్న నాయకుడు ఒకే ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. ముందుగా శ్రీశైలం ఆలయ పరిపాలనా భవనంలో కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల అధికారులతో సమీక్ష.
మంత్రి సమావేశం నిర్వహించారు. సమీక్ష సమయంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్యతో పాటు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు. నల్లమల అడవుల్లో నివసిస్తున్న చెంచు గిరిజనులకు ప్రభుత్వం ఇస్తున్న పథకాలపై మంత్రి సంధ్యారాణి చర్చించారు. అడవి ప్రాంతాల్లో నివసించే గిరిజనుల సమస్యలను, వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన గూడాల్లో మౌలిక వసతులు, గృహాలు, రోడ్లు, స్కూలు, భవనాలు, అవసరమైన వసతులను వెంటనే ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని గిరిజన సంక్షేమాధికారులకు ఆదేశించారు. అనంతరం మీడియాతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా పింఛన్లు 4,000 ఇస్తున్నారా అంటూ దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారికి 10,000 ఇస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని కూటమి ప్రభుత్వం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కామెంట్ చేసే వాళ్లు పిచ్చోళ్లని, వాళ్లు ఆత్మలతో మాట్లాడే వాళ్ళని, అటువంటి వారిని వదిలేస్తున్నానని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. చంద్రన్న ఆడపడుచులకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన కానుక ఇది కాదని ఎవరైనా అనగలరా? ఖచ్చితంగా. ఎందుకంటే మా అందరికి ఇక్కడ కూలి చేసే నుండి కోటీశ్వరుల వరకు మహిళ అయితే చాలు, ఖచ్చితంగా ఉచిత బస్ ప్రయాణం. ఇది ఒక మేమందరం కూడా ఎంతో అద్భుతంగా ఆస్వాదిస్తున్నటువంటి ఆనంద క్షణాలవి. కాబట్టి మొన్న ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం. మా మహిళలకి ఇది చాలా అద్భుతమైన వరం. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేసే ధైర్యం, ఆ సత్తా ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయనే అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం చేయాలన్నా, పరిపాలన చేయాలన్నా ఒకే ఒక సీఎం. కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. ఆయన కామెంట్ చేసే అర్హత కూడా ఎవరికి లేదు. 3 మహిళలు ఉన్నాం, ఒక పెద్ద స్థాయిలో ఉన్నాం, మాకు కూడా ఫ్రీయే. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నాను అని అంటే, మన రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 2,65,00,000 మంది మహిళలే ఉన్నారు. ఈ 2,65,00,000 మంది మహిళలకి ఫ్రీ. ఇంతకన్నా పెద్ద వరం ఏ ప్రభుత్వమైనా ఎక్కడైనా ఎవరికైనా ఇస్తారా? ఒక అద్భుతమైన పథకం. వ్యాపారం చేసుకోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏమి చేయాలన్నా, లేదా చదువుకోవడానికి వెళ్ళాలన్న పిల్లలైనా అందరికీ కూడా ఉచితంగా బస్సు. అలాగే దైవ దర్శనంకి వెళ్ళాలి అన్నా, లేదనుకుంటే ఏదో పని మీద వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా మహిళలందరికీ ఉచిత బస్ ప్రయాణం. ఇది ఒక అద్భుతమైనటువంటి. ఎందుకంటే మన రాష్ట్రంలో మీకు కొంచెం పక్కకెళ్తే మీకు తెలంగాణ ఉంది, ఒక పక్కకి వెళ్తే ఇంకో పక్కకి వెళ్తే ఇంకో రాష్ట్రం ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ 1,000 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు, మనం ఎంత ఇస్తున్నాం? 4,000 రూపాయల పెన్షన్. దివ్యాంగులకు 6,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి 10,000, మంచానికి అంకితమైన వాళ్ళకి 15,000. ఇలా భారతదేశంలో ఏ రాష్ట్రమైనా ఇస్తుందా? ఇస్తున్నది ఒక ఆంధ్రప్రదేశే ఇస్తున్నది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. కాబట్టి ఇంతకంటే పరిపాలన దక్షత, ఇంతకంటే పరిపాలన, ఇంతకంటే విజనరీ ఉన్న లీడరు ప్రపంచంలోనే ఎవరు లేరు, మా చంద్రబాబు నాయుడు గారే. కాబట్టి ఎవరైనా ఆయన మీద కానీ కామెంట్ చేస్తే అది ఏంటంటే పిచ్చోడు. ఖచ్చితంగా నేను ఆ విషయం అయితే క్లియర్గా చెప్పగలను. మందులు వాడడం మానేసిన వాళ్ళు పిచ్చోళ్ళు, ఆత్మలతో మాట్లాడుకున్న వాళ్ళు. పాపం అలాంటి వాళ్ళంటే నాకు జాలి, కాబట్టి నేను వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడను. ఎందుకంటే పిచ్చోళ్ళ గురించి మనకు పెద్దగా మాట్లాడకూడదు, తప్పది పాపం. కాబట్టి అట్లాంటి వాళ్ళు వదిలేస్తున్నాను నేను. ఆటో కార్మికులు కూడా ఆదుకుంటాం. ఆటో కార్మికులు మహిళలు ఎక్కితేనే ఆటోలు నడుస్తాయా అండి? అందరూ ఉన్నారు. కాబట్టి ఆటో కార్మికులు ఎవరిని ఇబ్బంది పెట్టాం. ఖచ్చితంగా ఆటో కార్మికుల భార్యలు కానీ, ఆటో కార్మికుల తాలూకా ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా వస్తున్నారు, ఉచిత బస్ ప్రయాణంలో ఉన్నారు. వాళ్ళకు కూడా డబ్బులు ఉంటాయి, మిగులుతాయి. కాబట్టి ఆటో కార్మికులకి ఏ ఇబ్బంది ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిశీలన చేస్తున్నారు. ఆటో కార్మికులు ఆదుకునే బాధ్యత కూడా మాదే, ఖచ్చితంగా ఆదుకుంటాం. నంద్యాల జిల్లాలో 19 బార్లకు ఈ నెలలో టెండర్ల ప్రక్రియ గడువు ముగియడంతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ ఏ కృష్ణమూర్తి తెలిపారు. ఆయన మాట్లాడుతూ బార్లకు దరఖాస్తు చేసుకునేవారు నాన్ రిఫండబుల్ మొత్తం 5 లక్షల రూపాయలు రుసుము కింద చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 18 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. 28వ తేదీ ఉదయం కలెక్టర్ ఆధ్వర్యంలో లక్కీ డిప్ తీసి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. టెండర్లు దక్కించుకున్న వారు మున్సిపాలిటీ పరిధిలో 55 లక్షల రూపాయలు, నగర పంచాయతీ పరిధిలో 35 లక్షల రూపాయలను ఏడాదిలో 6 విడతలుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. టెండర్ గడువు 3 ఏళ్ల వరకు ఉంటుందని, ఏటా 10% చొప్పున నగదు మొత్తం పెరుగుతుందన్నారు. నంద్యాలలో 14 బార్లు, నందికొట్కూరు, బేతంచెర్ల, ఆళ్లగడ్డ, డోన్, ఆత్మకూరులో ఒక్కో బారు ఉందని చెప్పారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నా పేరు జి కృష్ణమూర్తి, ప్రొవిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, నంద్యాల స్టేషను. మా జిల్లా ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు నేను ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు కొత్త బార్ నూతన
బార్ పాలసీకి సంబంధించి కొన్ని వివరాలు తెలియజేస్తున్నాను. మనకు నంద్యాల జిల్లాలో టోటల్గా 19 బార్లు ఓపెన్ కేటగిరీకి గజెట్ నోటిఫికేషన్ కలెక్టర్ మేడం గారు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా నిన్న సారు డిపిఓ గారు కూడా దాని వివరంగా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి నంద్యాల మున్సిపాలిటీలో 14 బార్లు జనరల్ కేటగిరీ కింద నోటిఫై చేయడం జరిగింది. తర్వాత నందికొట్కూరు మున్సిపాలిటీ 1 బారు, అదేవిధంగా ఆళ్లగడ్డ మున్సిపాలిటీ 1 బారు, అదేవిధంగా డోన్ మున్సిపాలిటీ 1 బారు, బేతంచెర్ల నగర పంచాయతీ 1 బారు, ఆత్మకూరు మున్సిపాలిటీ 1 బార్ని నోటిఫై చేయడం జరిగింది. నిన్నటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఈ జనరల్ సంబంధించి చాలామంది. మా దృష్టికి వచ్చిన సుమారుగా ఒక 40 నుండి 50 దరఖాస్తుదారులు రిజిస్ట్రేషన్ చేసుకుని మంచి రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఇదేదో మనకి హిందూ సంప్రదాయం ప్రకారము మంచి రోజు చూసేయాలని నిర్ణయించుకున్నట్లు మా దృష్టికి వచ్చింది, మాకు తెలిసిన సమాచారము. ఈ విధంగా ఈ జనరల్ కేటగిరీకి సంబంధించి బార్ నోటిఫికేషన్ చేయడం జరిగింది. మరియు గీత కులాలకు సంబంధించి బార్లకు 2 నోటిఫై చేయడం జరిగింది. ఒకటి నంద్యాల మున్సిపాలిటీ, ఇంకొకటి డోన్ మున్సిపాలిటీకి గీత కులాలకు కేటాయించడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి గౌడ్ కులస్తులకు సంబంధించి అలాట్ చేయడం జరిగింది. డోన్ మున్సిపాలిటీలో గీత కులాలకు సంబంధించి ఈడిగా సబ్ క్యాస్ట్ సంబంధించి నోటిఫై చేయడం జరిగింది. ఇంకొకసారి చెప్తున్నాను, నంద్యాల మున్సిపాలిటీ గీత కులాల సబ్ క్యాస్ట్ గౌడ, డోన్ వచ్చేసి ఈడిగా సబ్ క్యాస్ట్కి వీళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది నంద్యాల జిల్లాలో వాళ్ళు ఉంటూ ఈ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుని వచ్చి తహసీల్దార్ కార్యాలయంలో తీసుకుని వచ్చేసి దానికి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ బార్లకు సంబంధించి మున్సిపాలిటీ పెరిఫెరీ మనకు ఎక్కడైతే పెరిఫెరీ మనకు బార్డర్ ఉంటుందో, మున్సిపాలిటీ బార్డర్ ఉంటుందో, సపోజ్ ఉదాహరణకి నంద్యాల మున్సిపాలిటీ ఉంటుంది. నంద్యాల మున్సిపాలిటీ బార్డర్ నుంచి పెరిఫెరీ 3 కిలోమీటర్స్ వరకు మనం బారు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతుంది. బార్ పాలసీ 3 ఇయర్స్కి ఇది నోటిఫై చేయడం జరిగింది కాబట్టి 3 ఇయర్స్ పాలసీ కాబట్టి ఇప్పుడు స్టార్టింగ్లోనే ఒక మంచి ప్రెమిసెస్ బార్ తగిలిన తర్వాత మంచి ప్రెమిసెస్లో మీరు బారు ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానికి మంచి మీకు రాబోయే రోజుల్లో మంచి దీర్ఘకాలికంగా మంచి లాభాలు వస్తాయి. దానికి సంబంధించి విధి విధానాలు గతంలో ఏ విధంగా ఉన్నాయి, ప్రస్తుతం ఏదన్నా కానీ ఆల్రెడీ డిపిఓ సార్ గారు వివరించడం జరిగింది. అయినా నేను మరొకసారి సార్ ఆదేశాల మేరకు నేను వివరించడం జరుగుతుంది. దీర్ఘకాలికంగా అంటే స్టార్టింగ్ ఇయర్లో మీరు బారు లక్కీ డిప్ ద్వారా తీసుకొని మీకు తగిలిన తర్వాత బార్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఒక 3-4 మంత్స్ తర్వాత మంచి లాభాలు వాటిలో పనిస్తారు. దానికి సంబంధించిన విధి విధానాలు కూడా గతంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, మీకు ఎందుకు లాభాలు వస్తాయనే విషయంలో కూడా మేము వివరించడం జరిగింది. అది చివరి తేదీ మనకు 29వ తేదీ లాస్ట్గా దానికి నిర్ణయించడం జరిగింది. 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు. అది ఈ రోజు నుంచి గీత కులాలు కూడా అప్లై చేసుకోవచ్చు. డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఇది 30వ తేదీ జిల్లా మన కలెక్టర్ కార్యాలయం నందు 30వ తేదీ ఇది ఈరోజు 30వ తేదీ ఉంటుంది. ఇది విషయం. దయచేసి ఎవరు ఏ అపోహలు నమ్మద్దండి. ప్రస్తుతము ఎవరో ఏదో చెప్పారు అని అపోహలో ఉండి లాస్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని పుకార్లు నమ్ముకోకుండా మీరు దయచేసి ముందుకు రండి. కొత్తగా బిజినెస్లోకి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి మీరు వ్యాపారస్తులుగా చేరాలని కోరుకుంటున్నాను. మీకు ఏ విధమైన డౌట్ వచ్చినా, మీకు ఎలాంటి సమాచారం కావాలన్నా నేను నా నంబరు 9440902586 ఈ నంబర్కి మీరు, నేను ఎక్సైజ్ సిఐ నంద్యాల, ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను తప్పకుండా మీకు సమాచారాన్ని అందిస్తాను. లేదు మా కార్యాలయం దగ్గరకు వచ్చినా ఇక్కడ హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయడం జరిగింది. మా వాళ్ళ సిబ్బంది కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటారు, మీకు తెలియజేస్తారు. అదేవిధంగా మన డిపిఓ రవికుమార్ సార్ గారి నంబరు 8008828467 సార్ నంబర్ కూడా మీరు ఏదైనా అనుమానం ఉంటే అడిగి తెలుసుకోవచ్చు. కాబట్టి దయచేసి ఈ సమాచారాన్ని మీడియా మిత్రుల ద్వారా
ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. ఏపీఎస్పీసీఎల్ సోలార్కు కేటాయించిన భూములను పరిశీలించిన జేసీ విష్ణుచరణ్. గడివేముల మండలం గని గ్రామనందు గతంలో సర్వే నంబర్ 748 599.60 ఎకరాల భూమి ఏపీఎస్పీసీఎల్ సోలార్ వారికి కేటాయించడం జరిగింది. ఈ భూమిని జిల్లా జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సోలార్కు కేటాయించిన భూమికి సంబంధించిన పలు అంశాలను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, వీఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిపిఆర్ నేర్చుకుందాం, నిండు ప్రాణాన్ని కాపాడుకుందాం. డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాల అకాడమీలో విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన సదస్సు. నేటి ఆధునిక జీవన విధానంలో జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఒక వ్యక్తి యొక్క గుండె ఆగిపోయినప్పుడు లేదా శ్వాస తీసుకోవడం ఆగిపోయినప్పుడు వాడి ప్రాణాలను కాపాడడానికి చేసే ఒక అత్యవసర చికిత్స సిపిఆర్. మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ జీ రెడ్డి అనే విద్యార్థులు అతి చిన్న వయసులో ఆదర్శ సేవా దృక్పథంతో అమెరికా నుండి భారత్కు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కలిగిస్తూ విద్యార్థులందరికీ స్ఫూర్తిని అందిస్తున్నారు. ఈ సందర్భంగా బాల అకాడమీకి విచ్చేసి సిపిఆర్ను ఎలా చేయాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలు విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు డాక్టర్ సునీత సమాధానాలు తెలిపారు. ఈ సందర్భంగా బాల అకాడమీ ప్రిన్సిపల్ మాధవీలత మాట్లాడుతూ సిపిఆర్ పై అవగాహన కలిగించి విద్యార్థులను ప్రోత్సహించినందుకు మెడ్ ఇంపాక్ట్ బృందానికి కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు విద్యార్థులు మణిదీప్ మువ్వల మరియు ధ్రువన్ జీ రెడ్డిని సత్కరించి సన్మానించారు. ప్రాణాలను రక్షించడానికి యువతను శక్తివంతం చేయడం సిపిఆర్ ప్రధాన లక్ష్యం. సిపిఆర్ పైన అవగాహన కల్పించేందుకు యుఎస్ నుంచి 10th స్టూడెంట్ మందీప్ గారు మా స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో మనకు అందరికీ తెలుసు, కోవిడ్ తర్వాత గుండెపోటు అనేది సర్వసాధారణంగా కనిపిస్తుంది. మనం హీరో పునీత్ గారిని చూసినట్లయితే ఆయన 35 years దాటిన తర్వాత జిమ్లో, అలాగే చాలా మందిని మనము ఇక్కడ సెలబ్రిటీస్ని, ఆర్డినరీ పీపుల్ని కూడా గుండె జబ్బుతో చనిపోవడం చూస్తూ ఉన్నాము. ఒక స్మాల్ ఫస్ట్ ఎయిడ్ ద్వారా మన ఇంట్లో వాళ్ళను సురక్షితం చేసుకోవచ్చు అనే విధానాన్ని ఈ అబ్బాయి మా స్కూల్లో ప్రజెంట్ చేయడం జరుగుతోంది. మాకు చాలా సంతోషంగా ఉంది. మా చిన్నారులకు కూడా దీనిపైన అవగాహన కలిగి వారు కూడా వారి ప్రియమైన వారిని రక్షించుకుంటారని మేము ఆశిస్తూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని వారి ఆధ్వర్యంలో మా స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. Good morning. My name is Rajni. Today we are here at Bala Academy, Silver Oaks, to do the CPR educational awareness campaign, and we are here with Manideep Muvala and Dhruvan, and they are going to provide more insights about what is CPR, what are the steps involved with the CPR process, and the risk associated with the CPR process. So I also have Dr. Sunita ma'am with us, who can provide more insights about the CPR process and guide the students. And I would like to thank Principal ma'am Madhavi Madam Garu for giving us this opportunity and help us promoting the CPR educational awareness campaign at their institution. And I thank everybody. Thank you. Hi, my name is Dhruvan Reddy. I'm a 10th grader who goes to West Windsor Plainsboro High School South in New Jersey, USA. I'm really excited to be doing this initiative as it's all about spreading CPR awareness and providing these medical resources all around the world as an initiative from our nonprofit called Med Impact Global. My name is Manideep Muvala. I'm a 10th grade student who is currently studying in Freedom High School in Bethlehem, Pennsylvania in the United States. I'm very deeply passionate in medicine in promoting the CPR awareness campaign so that we can equip students with the life-saving skills that they need to save someone when they've gone through cardiac arrest. I'm also the co-founder of a medically oriented nonprofit known as Med Impact Global, and it is our goal to spread medical awareness globally, and I'm so thankful to have this opportunity. Good morning everyone. ఈరోజు మేము బాలా అకాడమీ సిల్వర్ వర్క్ స్కూల్లో సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి క్యాంపెయిన్ చేద్దామని వచ్చాము. హియర్ ఈజ్ మణిదీప్ మువ్వల అండ్ ధ్రువన్ రెడ్డి.
దే కేమ్ హియర్ 15 days బ్యాక్ ఇండియా వచ్చి ఆల్ స్కూల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి అని వాళ్ళు వాలంటరీగా డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మీకు సిపిఆర్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దానివల్ల ఏమి యూజెస్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అనేది వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తాము. తర్వాత ఈ సిపిఆర్ ఎందుకు చేస్తారు అంటే సడన్గా మనము రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, ఒక యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే మన ఇంట్లో వాళ్ళే సడన్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి పడిపోతారు, మనం ఏం చేయాలి అనేది తెలీదు. ఇప్పుడు ఒక అంబులెన్స్కి ఫోన్ చేయడము అవి కూడా మనం ఇప్పుడిప్పుడు తెలుసుకొని ఆ అవేర్నెస్ అంతా వచ్చింది. అండ్ ఇమీడియట్గా పేషెంట్కి ఒక పర్సన్ ఏమన్నా కొలాప్స్ అయితే ఏం చేయాలి అనేది మీరు ఈ లెవెల్ నుంచి నేర్చుకుంటే పెద్ద అయ్యేసరికి యూ విల్ బీ మోర్ స్ట్రాంగ్. ఐ థింక్ వీళ్ళని చూసి మన స్కూల్స్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అవి పెట్టి పిల్లలందరికీ అవేర్నెస్ ఇవ్వడము అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేది పిల్లలకి ఏజ్ నుంచే రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రోగ్రామ్ చేయడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. ఈ అవకాశం ఇచ్చినందుకు బాలా అకాడమీ సిల్వర్ ఓక్స్ ప్రిన్సిపల్ మేడం మాధవి మేడం, నేను అడగగానే వెంటనే మేడం ఇమీడియట్గా ఆలోచించకుండా విత్ ఇన్ సెకండ్స్ మేడం రండి మేడం అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. నంద్యాల జిల్లా పాణ్యం మండల పరిధిలోని తోగర్జూడు గ్రామంలోని దళిత కాలనీలో రోడ్డు దెబ్బతిని అధ్వానంగా చిన్నిపాటి వర్షానికే నీరు రోడ్డుపై చేరి ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. దీంతో నీరు వెళ్లేందుకు మార్గం లేక రోడ్డుపై నిల్వ ఉండి దుర్వాసన వెదజల్లుతున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. రోజు కురుస్తున్న వర్షాలకు రోడ్డు మొత్తం బురదమయంగా మారినట్లు తెలిపారు. దీంతో ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కాలనీవాసులు వాపోయారు. కాలనీ చుట్టూ బురద నీళ్లు ఉన్నందున పాములు సంచరిస్తున్నాయని కాలనీవాసులు పేర్కొంటున్నారు. అధికారులు చర్యలు తీసుకుని రోడ్డు వేయాలని ప్రజలు వాపోతున్నారు. ఇస్మాయిల్ గ్రామ నివాసి న్యూ కాలనీలో దారుణమైన రోడ్లతో వర్షాకాలం బురద గుంటల గుండా విద్యార్థులు, రైతులు ప్రయాణిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మురికి నీటిని ఇళ్ల మధ్యన ఏర్పాటు చేయడంతో వర్షాకాలం దోమలు ప్రబలి కాలనీ ప్రజలు విష జ్వరాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దశాబ్ద కాలంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు, కాలువలు, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని న్యూ కాలనీ వాసులు కోరుతున్నారు. నా పేరు నాలచ్చమ్మ. మాకు పాణ్యం మండలం తెచ్చిడి గ్రామము. మాకు గత 20 ఏళ్ళ నుంచి నీళ్లు, రోడ్లు, లైట్లు ఇది లైట్లు అని వేస్తామంటున్నారు. పలకకుండా ఈ ప్రభుత్వం పోయింది, ఇంకొక ప్రభుత్వం పోయింది, మళ్ళీ ప్రభుత్వం వస్తున్నాయని మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరైనా అడుగుతుంటే పాణ్యం పోతే నంద్యాల మండలం అంటారు, నంద్యాలకు వచ్చి పాణ్యం మండలం అంటున్నారు. మాకు ఏదో ఒకటి సహాయం చేయాలని అడుగుతున్నారు. చూస్తున్నారు, పోతున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. కాలనీలో మాకు రోడ్లు, మురికి కాలువలు, వాన వర్షం అనేది పోకుండా నిలబడిపోయినాయి. మాకు దోమలు, పాములు అన్నీ మాకు ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లలు స్కూల్కి పంపించాలంటే మాకు చాలా ఇబ్బంది ఉంది. ఒక మంచినీళ్ళకి పోవాలంటే మాకు పోలేకుండా ఈ మురికాల నుంచి దాటుకొని మాకు అదొకటి న్యాయం చేయాలని కోరుతున్నా అధికారులను. చెప్పమ్మా. ఇప్పుడు నా పేరు లక్షమ్మ, తొగర్చేడు గ్రామం, పాణ్యం మండలం. తొగర్చేడు గ్రామం సార్, పాణ్యం మండలము. ఇక్కడ వర్షాలు పడి నీళ్లు నిలబడి విషజ్వరాలతో పాములు, తేళ్ళు అన్నీ తిరుగుతాయి. బడికి పోయి పిల్లలకు ఇబ్బంది ఉంది, బయటికి కానీ కూడా కష్టంగా ఉంది సార్. మాకు దయించి మాకు ఏదైనా వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు. ఇంతకుముందు కూడా నెల కిందట పెట్టాం మేము. పెడితే ఎవరు వస్తున్నారు, చూసినారు, పోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్రతి నిమిషం ఎవరు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చాలా ఇబ్బంది సార్. రోడ్డు ఎట్టిందో సార్. గతంలో ఎవరికి పిటిషన్ ఇచ్చినారు? నంద్యాల డిపి మేడం వచ్చింది, ఎంఆర్ వచ్చినారు, అందరు సార్ వాళ్ళు వచ్చి చూసిపోయినారు. ఏదో పైకి కనిపిస్తాము, చేస్తాంలే అన్నారు సార్. ఇంతవరకు ఏం లేదు, సొంతం లేదు, ఏం లేదు. మాకు ఏదో న్యాయం కూర్చోమని కోరుతున్నాం మేము. వచ్చి కొద్దిగా చూసి మాకు న్యాయం కూర్చోండి సార్. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీగా వరద నీరు. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తిన అధికారులు. ఇన్ఫ్లో 4,19,570 క్యూసెక్లు, అవుట్ఫ్లో 3,45,730 క్యూసెక్లు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం 882.10 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070. ప్రస్తుతం 199.7354 టీఎంసీలు. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన జనసేన వీర మహిళ రాజేశ్వరి మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలపడానికి ఆదోని నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర మొదలుపెట్టారని
ఈ రోజు జడ్చర్లకు చేరుకున్నానని, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఇంకా 2 రోజులు ఉందని, అంతలోపు నేను హైదరాబాద్కు చేరుకుంటానని సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య పుట్టినరోజు వేడుకలు గోవాలో జరుపుకుంటున్నారని సమాచారం అందిందని, అయినా కూడా నేను సైకిల్ యాత్ర మాత్రం మధ్యలో ఆపనని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య హైదరాబాద్కు తిరిగి వచ్చే వరకు నేను హైదరాబాద్లోనే ఉండి కలిసి తిరిగి వస్తానని సెల్ఫీ వీడియోలో తెలిపారు. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మెగా అభిమానులందరికీ నమస్తే. అందరు బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇటు చూసినట్టయితే ఇక్కడ బిర్జీ హైవే ఉంది. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి జంచర్ల బస్ స్టాండ్ ఉంది. జంచర్ల జంక్షన్ దగ్గర నిలబడి ఉన్నాను నేను ఇక్కడ హైవే పైన, బ్రిడ్జి పైన. ఈరోజు వచ్చేసి ఆగస్టు 20 బుధవారం రోజు. ఇంకా మన దైవమైనటువంటి చిరు అన్న బర్త్డేకి ఇంకా 2 రోజుల సమయం ఉంది. ఈ 2 రోజుల్లోపు నేను రీచ్ అయిపోతాను. ఇక్కడ నుంచి జంచర్ల నుంచి శంషాబాద్కి టార్గెట్ పెట్టుకున్నాను. వర్షాలు ఏమీ రాకుండా ప్రకృతి తల్లి ఇలాగే అనుగ్రహిస్తే ఖచ్చితంగా ఈరోజు హైదరాబాద్ లోపలికి, సిటీ లోపలికి వెళ్ళిపోతాను. చూద్దాం ఏం జరుగుతుందో. నన్ను ఆదరించి, అభిమానించి, నాకు సపోర్ట్ చేసి ధైర్యం చెప్తున్నటువంటి మెగా అభిమానులందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు. జై వీరాంజనేయ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దెబ్బతిన్న రోడ్లను పట్టించుకొని అధికారులు, నరకప్రాయంగా మారిన ప్రయాణం. నంద్యాల శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ. కమిటీ సభ్యులు కరపత్రాలు విడుదల. చంద్రబాబును కామెంట్ చేసే ధైర్యం, సత్తా ఎవరికీ లేదు. మంత్రి సంధ్యారాణి. నంద్యాల జిల్లాలో 19 బార్లకు ఈ నెలలో టెండర్ల ప్రక్రియ గడువు ముగింపు. ఏపీఎస్ పీసీఎల్ సోలార్కు కేటాయించిన భూములను పరిశీలించిన జేసీ విష్ణుచరణ్. డాక్టర్ సునీత ఆధ్వర్యంలో బాల అకాడమీల విద్యార్థులకు సిపిఆర్పై అవగాహన సదస్సు. దెబ్బతిన్న తోగడ్చీడు గ్రామంలోని దళిత కాలనీలో రోడ్డు వెళ్లేందుకు మార్గం లేక రోడ్డుపై నిల్వ ఉండి దుర్వాసన. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద నీరు. జలాశయం 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తిన అధికారులు. మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు తెలపడానికి అదోని నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్ర. ఇవే ఇప్పుడు వరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.